బీఆర్ఎస్ పార్టీ మాజీ మంత్రి హరీష్ రావు చేసినటువంటి కృషి ఫలించింది. ఉపాధి నిమిత్తం జోర్దాన్ వెళ్లి వివిధ కారణాలతో అక్కడే చిక్కుకున్నటువంటి 12 మంది వలస కార్మికులు ఎట్టకేలకు సొంతూళ్లకు చేరుకున్నారు. హరీష్ రావు లేకపోతే మేము ఇండియా వచ్చేవాళ్ళం కాదని బాధితులు బోరున విలపించారు. కాంగ్రెస్ బీజేపీ పార్టీలు మమ్మల్ని పట్టించుకోలేదంటున్న జోర్దాన్ బాధితులతో మన ప్రతినిధి రవీందర్ మరింత సమాచారం అందిస్తారు. కొరకు జోర్డాన్ వెళ్లినటువంటి గల్ఫ్ కార్మికుల పరిస్థితి అత్యంత దారుణంగా ఉంది. అక్కడ ఉపాధి అవకాశాలు దొరకక ఏజెంట్ల చేతిలో మోసం పోయి ముఖ్యంగా ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో తరచూ జరుగుతున్న సంఘటన. గల్ఫ్ ఏజెంట్ల చేతిలో కార్మికుల చేతిలో మేము మోసపోయాం, మమ్మల్ని ఆదుకోవాలని అనేక సార్లుగా డిమాండ్ చేశారు. కానీ కనికరించని పాలకులు ప్రభుత్వం పట్టించుకోలేదు. సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు ప్రత్యేకంగా జోక్యం చేసుకుని అక్కడ ఎవరైతే ఇబ్బంది పడ్డటువంటి 12 మంది గల్ఫ్ కార్మికులు ఉన్నారో ముఖ్యంగా నిజామాబాద్ జిల్లాకు సంబంధించినటువంటి ఉమ్మడి నిజామాబాద్ జిల్లాకు సంబంధించినటువంటి 4 కార్మికులు ఇవాళ స్వస్థలంగా చేరుకున్నారు. మనము బాల్కొండ నియోజకవర్గం ఏర్గట్ల మండల కేంద్రంలో ఉన్నటువంటి ఓ గల్ఫ్ కార్మికుడి వద్ద ఉన్నాం. అతని పరిస్థితి ఏ విధంగా ఉంది, ఏమంటారో ఆయన వాటిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మీరు చెప్పండి, ఎందుకోసం మీరు వెళ్లారు, వెళ్లేటప్పుడు ఏమని చెప్పి పంపించారు, అక్కడ మీరు ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొన్నారు, ఏంది పరిస్థితి? సార్ అక్కడ మాకు వెళ్ళేటప్పుడు ఏమన్నారంటే మీరు 6 నెలలకైనా పోవచ్చు, సంవత్సరంకైనా పోవచ్చు, 6 నెలలకైనా పోవచ్చు అని చెప్పి మాకు ఏజెంట్లు చెప్పడం జరిగింది సార్. అయితే ఏమన్నారంటే అయితే అక్కడికి పోయినాక ఏం జరిగిందంటే సార్ తల్లి ఒకళ్ళ నాణ్య అనిపోయినా కానీ సార్ అది మేము కంపెనీకి ఎన్నోసార్లు అతను అడిగిండు, మేము సొమ్ము అడిగినాం సార్. అలా నాణ్య అనిపోతే సొమ్ము తోలేలేరు సార్ ఇంటికి. మేము బాగా ఇబ్బందులు ఎదుర్కోవడం జరిగింది సార్ జోడన్లో. ముఖ్యంగా మీరు ఇక్కడికి రావడానికి అనేక ఇబ్బందులు పడ్డారు. ఇక్కడ ఉన్నటువంటి ప్రభుత్వానికి కానీ ఎంపీలకు కానీ స్థానికంగా ఉన్న నేతలకు కానీ సంప్రదింపులు జరిపారా? మరి అక్కడ ఉన్న ఎదుర్కొన్నటువంటి కష్టం పైన ఇక్కడ ఉన్న వారికి వివరించారా? ఏమన్నారు? మేము హరీష్ రావు సార్కు చెప్పడం జరిగింది. హరీష్ రావు సారు చెప్తే అది హరీష్ రావు సారు మమ్మల్ని పట్టించుకొని మాకు ఫోన్లు చేసి ఫోన్ల ద్వారా మాకు మాట్లాడి మీరేం జాగ్రత్త ఉండుర్రి, మీరేం భయపడకుర్రి, నేను తీసుకొస్తా అని చెప్పి హరీష్ రావు సార్ మాకు మాట ఇవ్వడం జరిగింది. మా కుటుంబం కోసం వాళ్ళు భరోసానిచ్చి ఆ సార్ మమ్మల్ని తీసుకురావడం జరిగింది సార్. ఆ సార్ తీసుకురావడం జరిగింది. అలాగే మా టికెట్ డబ్బులు సారే కట్టడం జరిగింది. అలాగే మా కంపెనీకి చెల్లించాల్సిన ఫైన్ సారే చెల్లించడం జరిగింది. ఫైన్ సారే కట్టిండు, టికెట్ డబ్బులు సారే కట్టిండు. మాకు ఇంటికి వచ్చేదాకా మేము వచ్చేందుకు వెహికల్స్ సారే 2 వెహికల్స్ పెట్టి మమ్మల్ని ఇంటికి చేర్చడం జరిగింది సార్. ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది, పైన బీజేపీ ఉంది, రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారం. కానీ బీఆర్ఎస్ కి సంబంధించిన మాజీ మంత్రి హరీష్ రావు మిమ్మల్ని ఆదుకొని ఇక్కడ వరకు రప్పించే వరకు అనేక జాగ్రత్తలు తీసుకున్నారు. ఇక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ అదేవిధంగా బీజేపీ పార్టీలకు సంబంధించిన వ్యక్తులకు మీరు ఏమైనా సంప్రదించారా? సంప్రదిస్తే ఏమన్నారు? సార్ మేము ఆలక్ష్యం చెప్పడం జరిగింది సార్, అందరికీ చెప్పడం జరిగింది కానీ సార్ మాకు సహకరించలేరు. హరీష్ రావు సార్ పట్టించుకొని మాకు సహకరించబట్టి సార్ మేము రావడం జరిగింది సార్ ఇక్కడికి. గల్ఫ్ కార్మికులు అక్కడ ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు, మనకి ఎలాంటి పాలసీ ఉంటే బాగుంటుంది, ఈ ప్రభుత్వానికి మీరు ఏమైనా సూచిస్తారు? సార్ అక్కడ అందరికి ఇబ్బందులు ఉన్నాయి సార్. మేమంటే మేమే కాదు, ఇంకా మస్తు మంది ఉన్నారు సార్. మేమంటే మేమే కాదు, అక్కడ చాలా మంది ఉన్నారు కానీ సార్ ఏదో సతమతం అవుతూ అదే బాధలు అనుభవిస్తూ ఏదో ఇంటికాడ పరిస్థితులు మంచిగా లేక అవే బాధలు అనుభవిస్తూ సార్ అక్కడనే వాళ్ళు ఉండిపోయారు సార్. మేము 12 మంది రావడం జరిగింది. హరీష్ రావు సార్ తీసుకురావడం జరిగింది సార్. ఏం చెప్తారు చివరిగా? హరీష్ రావు గారు ఆదుకొని మీకు మళ్ళీ స్వస్థలానికి చేర్చారు, మీ గమ్యానికి చేర్చారు, ఏమని చెప్పబోతారు హరీష్ రావు గారు? హరీష్ రావు గారికి సార్ గారికి మేము ఎంత చెప్పినా సార్ తక్కనే సార్. ఆయన మమ్మల్ని ఆదుకొని మా ఇంటికి మమ్మల్ని చేర్చినందుకు నా హృదయపూర్వక నమస్కారాలు హరీష్ రావు సార్ గారికి నేను తెలియజేస్తున్నా సార్. మొత్తానికి స్వయం ఉపాధి కొరకు గల్ఫ్ బాట పట్టినటువంటి కార్మికుల పరిస్థితి అత్యంత దారుణంగా తయారైంది. ఇవాళ ప్రభుత్వం కొలువు తీరగానే గల్ఫ్కు ప్రత్యేక పాలసీని తీసుకొస్తామని చెప్పినటువంటి ఇవాళ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నాడు. ఓవరాల్గా రాష్ట్రంలో ఎదుర్కొన్నటువంటి సమస్యల పైన దృష్టి పెట్టడంతో పాటు ఉమ్మడి నిజామాబాద్ జిల్లా నుంచి వందలాది మంది ప్రతినిత్యం గల్ఫ్ బాట పడుతున్నారు. ప్రతి చోట ఏజెంట్ల చేత మోసపోతున్నారు. అక్కడికి పోయిన తర్వాత ఉపాధి దొరక ఇలా జైల్లో అదేవిధంగా కుదిరితే వస్తారు, లేకపోతే అక్కడనే తనువు చాలించిన సందర్భాలు వందలాది కేసులు రిజిస్టర్ అయి ఉంటాయి. కానీ మానవీయ కోణంలో ఆలోచించని ప్రభుత్వం ఇవల్ల తన బాధ్యతను విస్మరించి ఇలాంటి వారి జీవితాలతో చెలగాటమాడే పరిస్థితిలో ప్రభుత్వం కూడా భాగస్వామ్యం ఉంది. ఏజెంట్లే కాదు, ప్రభుత్వం చేతిలో కూడా మోసపోయిన వాళ్ళు వీరంతా. ముఖ్యంగా హరీష్ రావు గారు మానవతా దృక్పథంతో ఇవాళ వివరించి 12 మంది ఎవరైతే ఉపాధి కోసం జోర్దాన్ వెళ్లినటువంటి కార్మికులను తిరిగి స్వస్థలాలకు చేర్చడం పట్ల ఇక్కడ ఉన్నటువంటి
ఉమ్మడి నిజామాబాద్ చెందినటువంటి కార్మికుల జీవితాలలో మరోసారి వెలుగులు నింపిన వారైతారు. ఈ నేపథ్యంలో వాళ్ళకి స్వస్థలం చేర్చినందుకు రుణపడి ఉంటాము. బాధ్యతాయుతమైన ప్రతిపక్ష హోదాలో ఉండి వల్ల వీరికి దిక్సూచిలా వ్యవహరించిన హరీష్ రావుకి కృతజ్ఞతలని ఉమ్మడి నిజామాబాద్ జిల్లా ఉన్నటువంటి జోర్దాన్ వెళ్లి గల్పు కార్మికులుగా మారి స్వస్థలానికి తిరిగి వచ్చినటువంటి ఈ కార్మికులు చెప్తున్న పరిస్థితి కనబడుతుంది. అశోక్తో కలిసి రవీందర్, టీ న్యూస్, నిజామాబాద్ జిల్లా.